బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈ రోజు మనం ఒక గంభీరమైనటువంటి విషయాన్ని చర్చించబోతున్నాం. 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ గమ్యం గమనం అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ పట్టా వెంకటేశ్వర్లు గారు రాశారు. వారు చెంచల్గూడ డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వారు నుండి ఈ విషయాలపైన ఎందుకు ఈ పుస్తకం రాయాల్సి వచ్చిందో, ఇప్పుడు వాటి ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్తే. ఒక గొప్ప ప్రయత్నం చేశారు ఈ పుస్తకం మీరు రాసి. అయితే ఈ 100 ఏళ్ల పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ పైన ఒక బుక్ రావటం, అది కూడా ఆ బుక్ ఆ పార్టీ యొక్క గమ్యం ఏమిటి గమనం ఏమిటి అనేటువంటి అంశాల మీద రాయాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటి? ముందుగా ప్రేక్షకులకి నమస్కారాలు. 100 ఏళ్లకు అనేది ఒక ఉద్యమానికి దేనికైనా కానీ ఒక బెంచ్ మార్క్. సో కాబట్టి ఆ 100 ఏళ్ల కాలంలో ఒక బెంచ్ మార్క్ 100 ఏళ్లు పట్టాలనా సార్? అంటే 100 ఏళ్ళు ఒక పారామీటర్. 20 ఏళ్ళు పెట్టవచ్చు, 50 ఏళ్ళు పెట్టుకోవచ్చు, 100 ఏళ్ళు అని పెట్టుకోవచ్చు. సో ఒక బెంచ్ మార్క్ 100 ఇయర్స్ అని చాలా పెద్ద లాంగ్ బెంచ్ మార్క్. ఈ లాంగ్ బెంచ్ మార్క్ లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 ఏళ్ళు పూర్తయింది. సహజంగానే ఈ 100 ఏళ్ళలో వాళ్ళు సాధించింది ఏంటి, ఇంకా సాధించలేక మిగిలిపోయిన అంశం ఏంటి అనేది ఒక చర్చకు వీలు కలగాలి. సో ఆ రకంగా చూసినప్పుడు మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ రోజు చూసినట్లయితే గతం కంటే వాళ్ళ ప్రభావం తగ్గిందని వాళ్ళే చెప్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ రిపోర్ట్లలో రాసుకున్నాయి. సో అందుకని ఎందుకు తగ్గిపోయారు ఏంటి, అసలు దాని కారణాలు ఏంటి అనేది కూడా ఒక నిజాయితీగా ఒక సైంటిఫిక్ వేలో చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ పుస్తకం ఎలాంటిదంటే చరిత్ర కాదు. అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేశారు, ఏ సంవత్సరంలో చేశారు అనే చరిత్ర కాదు. ఈ పుస్తకం ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామ్స్, అంటే వాళ్ళ రాజకీయ కార్యక్రమం. దాన్ని కూడా ఇందులో మీరు పేర్కొన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, ఏం కార్యక్రమం. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కార్యక్రమాలని మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ ఒక సిపిఎం పార్టీ లేదా సిపిఐ అని కాదు, నక్సలైట్ పార్టీలు, అన్ని కమ్యూనిస్టు పార్టీల యొక్క రాజకీయ కార్యక్రమాలని చాలా క్షుణ్ణంగా ఇది పరిశీలించింది. ఇది ఈ యొక్క బుక్ ప్రత్యేకత అన్నమాట. ఇట్లా నాకు తెలిసి తెలుగులో ఇలాంటి బుక్ అయితే రాలేదు. ఒక పార్టీ ప్రోగ్రామ్ ని రిఫరెన్స్ చేసుకుంటూ రాయటం అనేది గొప్ప ప్రయత్నం చేశారు, రాయలేదు. సో ఇది ఈ పుస్తకము. అది ఎక్కడ చూసామంటే 1922 నుండి కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడుగా ఎంఎన్ రాయ్ తాస్కెంట్ లో దీన్ని పార్టీని ప్రారంభించాడు. ఆయన బుక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఆయన అభిప్రాయాలు ఏంటి, ఆయన ఏం చెప్పాడు కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఆ రోజుల్లో. తర్వాత లేటెస్ట్ గా స్టిల్ టుడే ఈ పుస్తకం పరిశీలన చేసింది. ఇది ఈ పుస్తకం ప్రత్యేకత. చాలా సంతోషం అండి, మంచి విషయం. వెంకటేశ్వర్లు గారు, కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానంగా ఈ పుస్తకం రాయటం అనేది మంచి విషయం. అయితే జనరల్ గా మీకు ఆ కమ్యూనిస్టు పార్టీలతోటి ఏమైనా సంబంధం ఉందా? దాన్ని ఎలా రాశారు? ఒకటి సంబంధం ఉండే రాయాలని ఏమి లేదు, చదివి కూడా రాయొచ్చు. అయితే సాధారణంగా కార్యక్రమాలు అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారి అని, అర్ధ వలస అని ఉంటుంది. వ్యవసాయిక విప్లవం ఇరుసు అనేటువంటి విప్లవానికి ఇరుసు అని కూడా భావిస్తారు కమ్యూనిస్ట్ పార్టీలు, సాధారణంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు. అలాంటప్పుడు అదే విప్లవ కార్యక్రమాన్ని రాసుకున్నప్పుడు దానిపైన అది ముందుకు పోవట్లేదా, లేక సరైనది కాదనా, లేక ఏంటి మీ ఉద్దేశం? అయితే ఈ కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పేరు వాళ్ళు జనతా ప్రజాస్వామిక విప్లవం అని చెప్పినా, ప్రజాతంత్ర విప్లవం అని చెప్పినా, లేదా నూతన వ్యవసాయ విప్లవం అని చెప్పినా, నూతన ప్రజాస్వామిక విప్లవం చెప్పినా కూడా అన్నిట్లో ఒక కామన్ అంశం ఏంటంటే వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉంటుంది. ఇది కామన్ పాయింట్. దీనికి అదనంగా కొన్ని పాయింట్స్ తేడా ఉండొచ్చు. అర్ధ భూస్వామ్యం అని, అర్ధ వలస అని, అర్ధ పెట్టుబడిదారి అని, అర్ధలని చాలా అర్థాలు ఉన్నాయి. ఈవెన్ వీరణ వర్గం వాళ్ళు కూడా యాడ్ చేసిన కొత్త అర్థం ఏంటంటే అర్ధ బ్రాహ్మణని యాడ్ చేశారు వాళ్ళు. సో అన్ని అర్ధంలో ఉంటాయి కాబట్టి. సో ఇది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక లైన్ లో చెప్పాలంటే ఏంటంటే అర్ధ భూస్వామ్య, అర్ధ వలస, బూర్జువా భూస్వామ్య లేదా అర్ధ బ్రాహ్మణ సమాజం అని ఒక లైన్ లో చెప్పవచ్చు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు. అయితే 1-2 కొత్తగా కొన్ని పార్టీలు వాళ్ళు మాత్రం ఈ ప్రోగ్రామ్ కాకుండా సోషలిస్ట్ విప్లవ ప్రోగ్రామ్ ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నారు కొన్ని గ్రూపులు, వ్యక్తులు. అవును. కానీ మెజారిటీ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అన్ని కూడా వ్యవసాయ విప్లవం ఇరుసు అనే ఒక చెప్తున్నాయి. ఎందుకు వ్యవసాయ విప్లవం ఇరుసు అనేది భావించారు అనేది ఒక ముఖ్యమైన ప్రశ్నగా తీసుకోవాలి. మనకు చరిత్రలో, అంటే యూరోపియన్ చరిత్రలో అక్కడ బూర్జువా విప్లవాలు వచ్చిన తర్వాత, అంటే బూర్జువా విప్లవాలు భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా అక్కడ వాళ్ళని ఎనికినెట్టి వాళ్ళని ధ్వంసం చేసి పెట్టుబడిదారులు రాజ్యంలోకి వచ్చారు. అంటే ఒక ప్రజాతంత్ర కూడా అలాంటి విప్లవం వచ్చింది మావో నాయకత్వంలో. చైనా అలాంటిది వచ్చింది. సో కాబట్టి అంటే ఒక ప్రజాతంత్ర విప్లవం కావాల్సిన ప్రోగ్రామ్ మొత్తం కూడా అక్కడ బూర్జువాలే దాన్ని ఫుల్ఫిల్ చేశారు. చారిత్రకంగా ఇండియాకున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఇండియాలో బూర్జువా
బూర్జువా వ్యవస్థ ఇక్కడ పుట్టలే, బయట నుంచి వచ్చింది. ఇంగ్లాండ్ సామ్రాజ్యవాదం నుండి ఇక్కడికి క్యాపిటలిజం అనేది. ఓకే. సో వచ్చినప్పుడు కమ్యూనిస్టులు ఏమంచనా వేశారంటే అది ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థని నాశనం చేయకుండా భూస్వామ్య వర్గాలతో మిలాఖత్ అయింది. అంటే వాళ్ళని పతనం చేయకుండా వాళ్ళతో మిలాఖత్ అయింది. బ్రిటిష్ ప్రభుత్వం మిలాఖత్ కావటం వల్ల ఏమవుతుందంటే భూస్వామ్య అవశేషాలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఆ చారిత్రక కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ సందర్భంలో భాగంగా ఈ ప్రజెంట్ అప్పుడు భూస్వామ్య వ్యవస్థ అన్నారు, ప్రజెంట్ అర్ధ భూస్వామ్య వ్యవస్థ అంటున్నారు. కాబట్టి మన విప్లవానికి వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉంటుందనేటటువంటి ఒక అంచనాకు దాదాపుగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చాయి, అంచనా వేసుకున్నాయి. ఇది నేపథ్యం అన్నమాట అర్ధ భూస్వామ్యం ఎలా అనే దానికి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చాలా చర్చలు జరిగినాయి. అసలు అర్ధ భూస్వామ్యం కూడా ఉందనే డిబేట్ కూడా ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. పెట్టుబడిదారు విధానం వచ్చేసింది అనేది కమ్యూనిస్ట్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడే కాదు, అసలు ఎంఎన్ రాయ్ అనే అతను 1922లోనే అన్నాడు, ఆయన భూస్వామ్యం ఇండియాలో ఏం లేదు 22 అన్నాడు ఎంఎన్ రాయ్. సో మనం సోషలిస్ట్ వ్యవస్థలోకి వెళ్ళాలి కాబట్టి క్యాపిటలిజం మీదనే ఫైట్ చేయడం అనేటటువంటి ఒక చర్చ ఎంఎన్ రాయ్ చేశాడు. ఎంఎన్ రాయ్ కాదు, మార్క్సిస్ట్ హిస్టోరియన్ డిడి కోశాంబి ఆయన అభిప్రాయం కూడా సేమ్ ఇదే. ఆయన కూడా భూస్వామ్య వ్యవస్థ భారతదేశంలో లేదు, సోషలిస్ట్ విప్లవం కోసం పనిచేయడం అనేటటువంటి అనేది కూడా ఆయన కూడా వినిపించారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం వాళ్ళు ప్రోగ్రామ్ రాసుకున్నప్పుడు మాత్రము లేదు ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ ఉంది కాబట్టి వ్యవసాయ విప్లవం ఇరుసైనటువంటి వాళ్ళు దాని చర్చ జరిగింది. అయితే దీని మీద